కాలం క్రితం మీరు ఒక ఛానల్ పెట్టాలనే ఆలోచనను కూడా వెలిబుచ్చారు. ఆ విషయంలో ఎటువంటి మంచి ప్రశ్న వేశారు. గతంలో రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఛానల్ పెట్టాలి అన్నటువంటిది. ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను. ఈరోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. సార్ మీ పైన రెండోసారి నమ్మకం పెట్టి మీకు రాజ్యసభ ఇచ్చారు కదా, మీరు జగన్కి ఫోన్ చేసి చెప్పామన్నారు. ఏమన్నారు సార్? వద్దని చెప్పలేదా? మీకు వద్దని రాజీనామా ఆయన అడిగారు. మీరు వెయిట్ చేయాలా? చెప్పండి. జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను. ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను. ఆయన అన్న అడ్వైజబుల్ కాదు, నువ్వు రాజీనామా చేయొద్దు, పార్టీ నీకు అండగా ఉంటుంది, మేమంతా నీకు అండగా ఉంటాం, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమోనని ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మీరు అనుకుంటే న్యాయం ఏంటి సార్? న్యాయం చేయలేని అంటున్నారు. మీరు ఏమనుకోవద్దు, క్లారిటీ ఉండాలి క్వశ్చన్.